नाज़रीन आदाब, तेलंगाना एक्सप्रेस में आप सभी का इस्तकबाल है। मैं हूं आफरीन। आइए नजर डालते हैं हेडलाइंस पर। हिंदुस्तान की आजादी की जद्दोजहद आलमी तारीख की एक अजीम जद्दोजहद है। मुल्क की डायमंड जुबली की इफ्तिताई तकरीब से वज़ीर आला KCR का खिताब। हर गरीब और मुस्तहिक को दिए जाएंगे डबल बेडरूम मकानात। हफ्ते को 11,700 मकानात मुस्तहिकीन को किए जाएंगे फराहम। रियासती वजीर श्रीनिवास यादव का मीडिया से खिताब। कांग्रेस डिक्लेरेशन के नाम पर दलितों और कबायलियों को धोखा देने की कर रही है कोशिश। BRS LP में रियासती वजीर के ईश्वर का मीडिया से खिताब। वज़ीर आला KCR BC तबकात की पेशेवर अफराद की फलाह बहबूद के अहद की पाबंद। करीमनगर में पेशेवर तबकात में माली इमदाद के चेक तकसीम प्रोग्राम से रियासती वजीर कमलाकर का खिताब। बिहार में पोलिंग स्टेशन के करीब 2 लोगों को गोली मारकर हलाक करने का मामला। सुप्रीम कोर्ट ने कत्ल के मामले में RJD के साबिक रुकने पार्लियामेंट प्रभुनाथ को सुनाई उम्र कैद की सजा। जया वर्मा सिन्हा ने रेलवे बोर्ड के चेयरपर्सन और CEO का ओहदा संभाला। बोर्ड की पहली खातून चेयरपर्सन सिन्हा की 31 अगस्त 2024 तक होगी मियाद। और अब खबरें तफसील से। वज़ीर आला के चंद्रशेखर राव ने कहा कि नक्लो मकानी करने हिंदुस्तान पर हुक्मरानी करने वाले ब्रिटिश हुकूमत के खिलाफ तवील जद्दोजहद आज़ादी दुनिया की तारीख में एक अजीम जद्दोजहद के तौर पर तारीख रकम की है। वज़ीर आला KCR ने हैदराबाद में वाक़े HICC में मुनक़िदा मुल्क की आज़ादी की डायमंड जुबली तकरीब की इख्तितामी तकरीब में शिरकत की और खिताब भी किया। इस मौके पर खिताब करते हुए वज़ीर आला KCR ने तकरीब में शरीक तमाम अवाम को मुबारकबाद दी और अपनी तकरीर का आगाज किया। उन्होंने कहा कि एक बहुत ही खास मामला है। इस मौके पर हर हिंदुस्तानी की यह जिम्मेदारी है कि वो जद्दोजहद आजादी की तारीख और इन बुजुर्गों की कुर्बानियों को याद रखें जिन्होंने आजादी के लिए अपनी जानें निछावर की हैं। उन्होंने कहा कि गुज़िश्ता साल हमने हिंदुस्तान की आजादी की जद्दोजहद की तारीख और नजरियात को आज की नस्ल तक पहुंचाने के मकसद से 15 दिनों के लिए डायमंड जुबली तकरीब का शानदार अंदाज में एहतमाम किया था। वज़ीर आला KCR ने कहा कि रियासत की अवाम ने इन तकरीबात के हिस्से के तौर पर मुनक़िदा कई प्रोग्रामों में जोश खरोश से हिस्सा भी लिया। శుభాకాంక్షలు. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం ప్రతి భారతీయుని బాధ్యత. భారత స్వాతంత్ర పోరాట చరిత్రను ఆదర్శాలను నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజుల పాటు నిర్వహించుకున్నాం. నేడు మనం ముగింపు ఘట్టానికి చేరుకున్నాం. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడే మన CS గారు మనవి చేసినట్టుగా 35 లక్షల మంది విద్యార్థులు మరి ఇతరులు గాంధీ చిత్రాన్ని చూసి బాగా ప్రభావితమయ్యారు. గాంధీ చిత్రాన్ని ఈ తరం వాళ్ళకు పరిచయం చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థంగా నిర్వహించారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. భారతదేశం మానవ జాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అతి ప్రాచీన కాలంలోనే యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదే. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వతంత్ర సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచింది. అనేక మంది మేధావులు దేశ ప్రజలతో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని వివరించడం వల్ల భారతీయులలో జాతీయ స్పృహ రగిలించగలిగారు. బ్రిటిష్ పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మినటువంటి దురాలోచన పరులు
ఆనాడు కూడా కొందరు ఉండేవారు. విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టింది స్వాతంత్ర పోరాటం. ఆనాడు మహాత్మా గాంధీ వంటి మహనీయులు ఎంతో శ్రమ కోర్చి దేశ ప్రజలందరిలోనూ భారతీయ భావనను పాదుకొల్పగలిగారు. 2 దశాబ్దాల పరాధీనత నుండి విముక్తి కోసం జరిగిన సమరంలో ఎంతో నెత్తురు దారపోయాల్సి వచ్చింది. ఎందరో ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చింది. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వంటి అనేక మంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చి సాయుధ సమరాన్ని నడిపారు మన సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణను ఇస్తూనే ఉంటుంది. ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకులలో మహాత్మా గాంధీ అగ్రగణ్యులు. యుద్ధాలతో కొట్టుకుసస్తున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేశారు మహాత్మా గాంధీ గారు. గాంధీజీ చెరక చేతబట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికివాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం గజగజ వణికిపోయేది. ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మత్ దే భగవాన్ అంటూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురి కావడం అదొక చారిత్రక విషాదం. గాంధీజీ ఒక భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచింది. గాంధీని ఎంతగానో ఆరాధించిన నెల్సన్ మండేలా ఈ విధంగా అన్నారు: నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహాత్మా గాంధీ స్థాయిని నేను ఎన్నటికీ కూడా అందుకోలేకపోయాను. గాంధీ ఏ బలహీనత లేని మనిషి, నేను అనేక బలహీనతలు ఉన్నవాడిని అని చెప్పి మండేలా గారు చెప్పుకున్నారు. నేటికి యావత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నది. గాంధీ చూపించిన అహింసా మార్గంలోనే స్వాతంత్రోద్యమం విజయ తీరం చేరింది. స్వాతంత్ర సమర ఆశయాల వెలుగులోనే అంబేద్కర్ మహాశయుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు వేదికగా నిలుస్తున్నది. గాంధీ మార్గంలో రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం మనకు సాకారం అయింది. పోరాటం గమ్యాన్ని ముద్దాడగలిగింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. టీఆర్ఎస్ను స్థాపించినప్పుడు అహింసాయుత ఉద్యమం ద్వారా రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను నిండు మనసుతో స్పష్టంగా ప్రకటించాను. మొదట కొందరు నాతో ఏకీభవించలేదు. కానీ రాను రాను అందరూ నేను ఎంచుకున్న మార్గమే సరైందని అంగీకరించి వెంట నడిచారు. ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప అహింసా మార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఆ నేపథ్యంలో నుంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వతంత్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందని అన్న ప్రబుద్ధుల వంటి వారు తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఉండేవారు. వారు తెలంగాణ వద్దు, సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పలేదు. విచిత్రం ఏమిటంటే వాళ్ళే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనదైనట్టే తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్ర పోరాట ఆశయాలకు అనుగుణంగానే ఉంది. స్వతంత్ర భారతంలో ఏనాడు లేని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని మనం పరిష్కరించుకోగలిగాం. రైతు బంధు वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव ने कहा कि जीएचएमसी के हुदूद में एक ही दिन में 11,700 डबल बेडरूम मकानात तकसीम किए जा रहे हैं। हफ्ते को सुबह 11 बजे डबल बेडरूम मकानात के कागजात मुस्तहिकीन के हवाले किए जाएंगे। इस सिलसिले में शहर हैदराबाद में 9 मुकामात पर खुरा अंदाजी की बुनियाद पर डबल बेडरूम मकानात की तकसीम के इंतजाम मुकम्मल कर लिए गए हैं। रियासती वजीर टी श्रीनिवास यादव ने जीएचएमसी दफ्तर में मेयर गदवाल विजयलक्ष्मी के साथ मीडिया से खिताब किया। उन्होंने कहा कि फी हल्के 500 मुस्तहिकीन को मकानात अलॉट किए जा रहे हैं।
उन्होंने कहा कि मुस्तहिकीन को लाने के लिए खुसूसी बसों का इंतजाम किया गया है। उन्होंने वाजे किया कि मुस्तहिकीन के इंतखाब में कोई सियासी मदाखिलत नहीं होगी। उन्होंने कहा कि ऐसे घर गरीबों को तमाम सहूलियात के साथ देना बड़ी बात है। उन्होंने कहा कि कल रियासती उजरा वजीर हरीश राव, मोहम्मद महमूद अली, सबिता इंदिरा रेड्डी, महेंद्र रेड्डी, मल्ला रेड्डी, डिप्टी स्पीकर पद्मराव गौड़ और मेयर विजय लक्ष्मी के साथ मुस्तहिकीन में मकानात तकसीम करेंगे। उन्होंने वाजे किया कि मुस्तहिकीन के इंतखाब में कोई सियासी मदाखिलत नहीं होगी और हर मुस्तहिक गरीब खानदान को एक घर दिया जाएगा। उन्होंने कहा कि वो जानते हैं कि माजी में इंदिरम्मा के मकानात किस बुरी तरह से बनाए गए थे। उन्होंने कहा कि डबल बेडरूम मकानात मरहलेवार तकसीम किए जाएंगे। उन्होंने मजीद कहा कि सर्वे में मुल्क के किसी भी रियासत में बीजेपी के जीतने के कोई इम्कानात नहीं है। इलेक्शन शेड्यूल के मुताबिक होने चाहिए। उन्होंने कहा कि ये बात सामने आई है कि एक मुहिम चल रही है कि वन नेशन वन इलेक्शन बिल पार्लियामेंट के आइंदा इजलासों में पेश किया जाएगा। उन्होंने वाज़ेह किया कि केसीआर हुकूमत किसी भी इंतखाब के लिए तैयार है। उन्होंने कहा कि मुल्क में मोदी का जुनून गिर गया है और इनके पास इत्तलात हैं कि बीजेपी को शिकस्त होगी। వాళ్ళకి అలాట్ చేసినటువంటి ప్రాంతాలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టిసిపేట్ చేయాలని. హైదరాబాద్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి కలెక్టర్ గారు, సిఈ సురేష్ గారు వీరు కూడా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. రెండోది 468 బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ 468 ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా లొకేషన్స్ అలాట్ చేయడం జరిగింది. మా తహసీల్దార్లు నోడల్ ఆఫీసర్ కింద ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు అలాట్ చేసినటువంటి గమ్యస్థానానికి 9 గంటల వరకు చేరుకుంటారు. వాళ్ళు 9 o'clock అక్కడికి రావడం, 10 o'clock మరి ఆ ప్రాంతానికి విఐపి చేరుకోవడం, అక్కడ పూజా కార్యక్రమాలు, అలాట్మెంట్ కార్యక్రమాలు, ఆ తర్వాత వాళ్ళను ఉద్దేశించి అడ్రస్ చేసేటువంటి కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. సంతోషం ఏంటంటే భారతదేశ చరిత్రలో డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు. మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వాలు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ వీకర్ సెక్షన్ హౌసింగ్ అని ఇందిరమ్మ ఇండ్లనే కట్టిన తప్ప అది కూడా 70% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 30% మాత్రమే సబ్సిడీ ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టు కాబట్టి, స్వయం పాలన వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది కాబట్టి మన పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఆనందంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ తేవడమే కాకుండా దాన్ని డిజైన్ చేసింది కూడా వారే. నాకు చాలా గుర్తుంది, మొదట కట్టింది ఐడిహెచ్ కాలనీ ప్రాంతంలో. ఐడిహెచ్ కాలనీ ప్రాంతానికి అది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు 4 times ముఖ్యమంత్రి గారు వచ్చారు మధ్యలో విజిట్. అక్కడ సజ్జా ఎట్లుండాలి, కిచెన్ రూమ్ ఎట్లుండాలి, బాత్రూమ్లు ఎట్లుండాలి, బాల్కనీ ఎట్లుండాలని. ఇది సంపూర్ణమైనటువంటి 560 స్క్వేర్ ఫీట్, 560 అంటే ఇంత పెద్దగా, దాని 65 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది టోటల్గా. గతంలో ఇందిరమ్మ ఇండ్లు అవి కట్టినాయి 30-25 అట్లా కట్టారు. కానీ ఇదేంటంటే కంఫర్ట్గా ఉంటుంది. ఒక కుటుంబం జీవించడానికి, ఒక కుటుంబం కంఫర్ట్గా ఉండడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. वजीर अक़लियती बहबूद के ईश्वर ने कांग्रेस को अपनी शदीद तनकीद का निशाना बनाया और कहा कि कांग्रेस इंतखाबात से कबल डिक्लेरेशन के नाम पर दलितों और कबायलियों को धोखा देने की कोशिश कर रही है। रियासती वजीर के ईश्वर ने आज BRS LP के दफ्तर में मीडिया से खिताब किया। उन्होंने कहा कि मुल्क में 40 करोड़ से ज्यादा दलित और कबायली आबाद हैं। 50 साल से ज्यादा मुल्क पर हुकूमत करने वाली कांग्रेस पार्टी ने दलितों और कबायलियों के साथ धोखा किया है। उन्होंने कहा कि मासूम दलित और आदिवासी तबकात कांग्रेस के बातों पर यकीन करने से खासिर है।
एआईसीसी के सदर मल्लिकार्जुन खड़गे ने कहा कि एससी और एसटी का डिक्लेरेशन तेलंगाना में नहीं बल्कि कांग्रेस की हुकूमत वाली रियासतों में पूरे मुल्क में जारी होना चाहिए था। अब ये पार्टी डिक्लेरेशन के नाम पर जल्दबाजी कर रही है। उन्होंने सवाल किया कि इतने सालों में इन स्कीमों को लागू करने का ख्याल क्यों नहीं आया। उन्होंने इस बात का हिसाब भी देने का मुतालिबा किया कि कांग्रेस के दौरे हुकूमत में दलित और कबायली तलबा के लिए कितने रिहायशी स्कूल और कॉलेज कायम किए गए थे। उन्होंने वादे किया कि बीआरएस हुकूमत ने रियासत में जुमला 1006 रेसिडेंशियल स्कूल कायम किए हैं। उन्होंने मजीद कहा कि महज इंतखाबात के पेश नजर कांग्रेस तेलंगाना में डिक्लेरेशन के नाम पर ड्रामा कर रही है। उन्होंने कहा कि कांग्रेस की मोहब्बत दलितों से नहीं वोटों से है। उन्होंने कहा कि रियासत तेलंगाना में दलितों और कबायलियों की इतनी तरक्की हो रही है जिसकी मुल्क भर की रियासतों में नजर नहीं मिलती। उन्होंने कहा कि कांग्रेस ये वहम पैदा कर रही है कि वो बीआरएस स्कीमों की नकल करके कुछ करेगी। उन्होंने कहा कि बीआरएस पार्टी अगले इंतखाबात में दोबारा इख्तिदार में आएगी और फलाही स्कीमों को मजीद मौसर तरीके से नाफिज करेगी। 8 सालों में तमाम दलित खानदानों पर दलित बंधु स्कीम लागू किया जाएगा। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि कांग्रेस का डिक्लेरेशन धोखा है। उन्होंने मजीद कहा कि दलित बंधु में बड़े पैमाने पर बदअनवानी से मुताल्लिक गुमराहकुन तशहीर की जा रही है जो एक इंतहाई मायूब बात है। उन्होंने कहा कि इंतखाबात किसी भी तरह के हों इसका हम सामना करने के लिए तैयार हैं। रियासती वजीर ने कहा कि 115 उम्मीदवारों की फेहरिस्त का जारी होना हमारी इंतखाबी तैयारी का सबूत है। ఎస్సీ వర్గాలు కావచ్చు, గిరిజన వర్గాలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకు తెలుసు. మీరు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మీరు కొత్త కాదు. మీరేం కొత్త పాలకులు కాదు. కాబట్టి మీ నిజ స్వరూపం తెలుసు వాళ్ళకి. ఈరోజు ఖచ్చితంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నటువంటి విషయం ఒక్కటే, అధికారం కోసమే రేపు రానున్నటువంటి ఎన్నికల కోసమే ఈ ఆపద మొక్కులు మొక్కుతున్నారు అనేటువంటిది మాత్రం వాస్తవం. దీన్ని ఎవరు నమ్మరు. కాబట్టి ఈ దళిత డిక్లరేషన్ అనేటువంటిది ఒక బూటకం. దీంట్లో ఉన్నటువంటి అన్ని కూడా ఇప్పుడు అమలు జరుగుతూనే ఉన్నాయి. దానికే మెరుగులు దిద్ది మేము అమలు చేస్తున్నటువంటి పథకాలనే తిరిగి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు మీరు. ఆల్రెడీ ఇవన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. రేపు తిరిగి ఇదే ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తే ఇంతకంటే అద్భుతంగా ఈ పథకాలను అమలు చేయడంతో పాటు దళిత వర్గాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పథకాల నిదర్శనం. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల కుటుంబాలు 9 సంవత్సరాలు అంటే ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచింది. 8 సంవత్సరాలలో దళిత బంధు కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు వస్తుంది. 65 ఏళ్ళు ఓపిక పట్టినటువంటి మా దళిత సోదరులు మేము వాళ్ళను కోరుతా ఉన్నాం, ఒక్క 8 ఏళ్ళు మీరు ఓపిక పట్టినట్టయితే తప్పకుండా దళితుల జీవితాలలో వెలుగు రావడానికి ఖచ్చితంగా ఈ దళిత బంధు అనేటువంటిదే ఒక మార్గం అని ఈరోజు మనం తప్పకుండా భావించాలి. ఎందుకంటే ఎవరైనా మీరు ఒక్కసారి అడిగి చూడొచ్చు, దళిత బంధు తీసుకున్నటువంటి ఒక యువకుడు కావచ్చు, ఒక ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, ఒక హార్వెస్టర్ నడుపుతున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నటువంటి చిన్న వ్యాపారం కావచ్చు, ఆయన ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాడో దళిత బంధు పథకం అమలు తీరును మనం చూడవచ్చు. దళిత బంధులో ఎటువంటి షరతులు లేవు. కేవలం అర్హత ఉంటే చాలు ఆయనకి ఇవ్వాలనేటువంటి షరతులు లేకుండా, ఒక్క డబ్బు మళ్ళా ఒక్క పైసా కూడా వెనక్కి కట్టేటువంటి అవకాశం లేకుండా అమలు చేస్తున్నటువంటి దళిత బంధు కార్యక్రమం పైన కూడా ఈరోజు దుష్ప్రచారం చేయడం కోసం దీన్ని ఏదో రకంగా దీనిపైన కూడా ప్రజలకు ఓ తప్పుడు ఆలోచన కలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దళిత బంధు లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా మీరు ఈ డిక్లరేషనే దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కానీ మీరు మాట్లాడే
वजीर बहबूदी बीसी तबकात जी कमलाकर ने कहा कि बीसी तबकात के पेशेवर अफराद को माली इमदाद फराहम करने का सिलसिला जारी है। रियासती वजीर जी कमलाकर ने आज करीमनगर में वाक़े पद्मा नायका कल्याणम मंडपम में बीसी तबकात से ताल्लुक रखने वाले 686 पेशेवर अफराद में 1 लाख रुपए के माली चेक्स के तकसीम किए गए हैं। इस मौके पर मुनाकिदा तकरीब से खिताब करते हुए रियासती वजीर कमलाकर ने कहा कि मुत्तहदा रियासत के दौरे इख्तिदार में पेशेवर तबकात को नजरअंदाज कर दिया गया है। उन्होंने कहा कि वज़ीर आला के सियार जात पात के पेशों को बचाने के मकसद से पेशेवर अफराद की हिमायत कर रहे हैं। उन्होंने कहा कि पसमानदा तबकात को माशी तरक्की देने के मकसद से ही तेलंगाना को हासिल किया गया है। उन्होंने कहा कि मुल्क की पसमानदगी की वजह कांग्रेस पार्टी है। रियासती वज़ीर ने कहा कि इन बरसों के इख्तिदार में कांग्रेस ने कुछ नहीं किया और उन्होंने कहा कि आवाम को सोचना चाहिए कि वो चाहते हैं कि कांग्रेस काश्त के लिए 3 घंटे का करंट फराहम करे या बीआरएस जो मुसलसल बिजली फराहम करती है, इन दोनों में से कौन बेहतर है। उन्होंने अवाम पर जोर दिया कि वो अनकरीब मुनाकिद होने वाले इंतखाबात के दौरान वोट मांगने के लिए आने वाले पार्टियों की बातों पर यकीन न करें। उन्होंने अवाम से अपील की है कि वो रियासत में होने वाली तरक्की को देखकर एक बार फिर बीआरएस के हक में अपने कीमती वोट का इस्तेमाल करते हुए इसे भारी अक्सरियत से कामयाब बनाएं, ताकि वज़ीर आला के सियार की ज़ेर क़ियादत रियासत तेलंगाना को मज़ीद तरक्की की सिमत गामज़न किया जाएगा। इस प्रोग्राम में मुकामी अवामी नुमाइंदे, अहदेदारों और दीगर ने शिरकत की। ఈ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఉండి డెఫినెట్ గా మీ కుటుంబాలలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తారు. కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఒకరికి రాలే కదా, ప్రతి కుటుంబానికి చేరుతుంది. ఏ పట్టణం చూడలే మేము. ఆసరా పింఛన్లు వచ్చినాయి, ఏ పట్టణం చూడలే. అలాగే ఇది కూడా ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి తీసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి వచ్చిన వారు కుల వృత్తులను కాపాడుకోండి. రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేయించుకునే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మీకు చేతునిచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి తీసుకొస్తారు. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఒక్కటి మాత్రం చాలా నేను కొంచెం కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఈ ₹1,00,000 ఎవరికి ఇస్తున్నాం మనము? ఒక నిరుపేద కులవృత్తి కాపాడుకున్నందుకు. నేను ఒక్కటి మాత్రం చెప్పాల్తున్నా, ఈ ₹1,00,000 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ ఇంటికి పంపిస్తున్నారు. ఇది నీ సంపద, నీ ఆస్తి. ఇందులోకెళ్ళి ₹1 ఎవరికైనా లంచం ఇచ్చినట్టు తెలిస్తే ఇమ్మీడియట్ గా ₹1,00,000 వాపసు తీసుకుంటాడు కలెక్టర్ గారు. ఇమ్మీడియట్ గా తెల్లారే వాపసు తీసుకుంటాడు. ₹1 గిట్ట ఎవరికన్నా నాకు ఇప్పించినవనో, నా పేరు లిస్ట్ వచ్చిందనో, అది అధికారి ఎవరైనా కానీ అడుగుడు వేరు, ఇచ్చిన వారే నేరస్తులు. డెఫినెట్ ఇమ్మీడియట్ గా తెల్లారే ఆ ₹1,00,000 తీసుకొచ్చి గౌరవ కలెక్టర్ గారు తీసుకుంటారు. వేరే కులవృత్తి వాళ్ళు చేసే వాళ్ళకి అరేంజ్ చేస్తాం తప్ప కానీ ఇందులో ₹1 ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరు ఇచ్చినట్టు తెలిసినా అడిగినట్టుగా ఇద్దరు నేరస్తులుగా భావిస్తాం. డెఫినెట్గా ఇది మాత్రం చెప్తున్నాం. ఈ ₹1,00,000 దేనికి వాడతారు? పాత అప్పులు వాడకూడదు దయచేసి. మీ యొక్క గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మీ కులవృత్తిని కాపాడండి, మీ చేతి కులవృత్తిని కాపాడండి. క్లీనర్ గా ఉన్న వాళ్ళు ఓనర్గా ఎట్లా అయినరో వర్కర్ ఉన్నవారు ఓనర్ కావాలన్న ఆలోచనతో ఈరోజు మనము ఈ ₹1,00,000 పథకం తీసుకొస్తున్నాం. నేను కూడా మొదటిసారి ఇంజనీరింగ్ పాస్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, ప్రైమ్ మినిస్టర్ యోజన పథకం ఉండే. నేను ₹1,00,000 అప్లై చేసుకున్నా ఇండస్ట్రీ పెట్టుకుందామని. ఆ ₹1,00,000 నా చెప్పులు అరిగినాయి. ఆ ₹1,00,000 పోయి అడిగితే ఇన్ని కాయిదాలు తెమ్మన్నారు. అన్ని కాయిదాలు ఇచ్చినాం. అలా 50,000 మేము ఇస్తాము, 50,000 బ్యాంకు లోన్ తెమ్మని చెప్పిండు. బ్యాంకు లోన్కి అయినాం. నేనంటే నాలాంటోళ్ళు బ్యాంకు లోన్ ఇవ్వాలంటే కాన్సెంట్ ఇవ్వాలంటే నీకు భూమి ఉందా అన్నాడు. అయ్యా భూమి లేదన్నాడు. మరి ఇల్లు ఉందా అన్నాడు. సార్ ఇల్లుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతావు సార్? నాకు ఇల్లు లేదు భూమి లేదంటే ఇల్లు లేదు భూమి లేదు బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వపో అన్నాడు. బ్యాంక్ కాన్సెంట్ లేదు కానీ 50,000 కూడా రాలే. తద్వారా ఏ ప్రభుత్వం చేతితో ఇయ్యలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకు లింకేజ్ అవసరం లేదు, అప్పు లేదు, కిస్తీ లేదు, అప్పుకు అప్పు లేదు, మిత్తికి మిత్తి లేదు, ఈఎంఐ లేదు, బ్యాంక్ కూడా వచ్చే లేదు. నేరుగా ₹1,00,000 నీకు ఇచ్చే ప్రభుత్వం కేసీఆర్ తప్ప ఏ ప్రభుత్వం ఈ దేశంలో లేరు. ఈ ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఇంటికి అప్పు కట్టమని రాడు, కిస్తీ కట్టుకొని రాడు. కానీ కలెక్టర్ గారు మాత్రం వస్తాడు. ఈ ₹1,00,000 ఏం చేసినామో చూస్తే మాత్రం తప్పక వస్తాడు. ఆ యొక్క ప్రయత్నం చేయండి మీరు దయచేసి. కాబట్టి సోదరులారా, మేము హైదరాబాద్ మేము అందరం పోవాలి.
ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఈ నెల అయిపోయింది, మళ్ళా 15వ తారీఖు మళ్ళా వస్తుంది, మళ్ళా లిస్ట్ ఉన్న వాళ్ళు అది ఇప్పటికే అయిపోతుంది అనుకోకూడదు, ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఆదేశించారు. కొంచెం ఆలస్యం, కొంచెం ముందు, అంతే తప్ప ఏం లేదు. ఇది సోదరులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, ఇది కాదు సోదరులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. मधुल तहसीलदार मोहम्मद अतीकुद्दीन ने आइंदा असम्बली इंतखाबात के लिए मुत्तालिका कमीशन के तजवीज करदा खवायद को अपनाने का अमले को हिदायत दी है। तहसीलदार अतीकुद्दीन ने आज मधुल मंडल मुस्तकिल में रैतु वेदिका और इंतखाबी इंतजाम में हिस्सा लेने वाले मंडल के मुत्तालिका देहात के नुमाइंदों BLOs के साथ खुसूसी इजलास मुनाकिद किया। इस मौके पर उन्होंने BLOs को हिदायत दी है कि वो अपने लिए मुख्तस पोलिंग मरकज में अपनी ड्यूटी के जरिए अहले अफराद को खिदमत फराहम करें। उन्होंने कहा कि वो अपने फराइज में किसी कोताही के बगैर सरगर्मी को शफाफ तरीके से अंजाम दे और अवाम की मदद करें। इस तरह अवामी नुमाइंदे भी इंतखाबी अमल में हिस्सा लेने वाले अमले के साथ ताउन करें। उन्होंने कहा कि 18 साल मुकम्मल करने वाले नौजवानों को अपने नामों को फेरिस्त राय दहिंदगान में इंदराज करवाने और अपने हक राय दही के इस्तेमाल से मुताल्लिक इन्हें तरकीब देने का अमल को हिदायत दी है। इस प्रोग्राम में BLOs, मुत्तालिका देहात के नुमाइंदों, रेवेन्यू स्टाफ और दीगर ने शिरकत की। भद्राद्री कोत्तागुड़ियम जिले के आश्वारावपेट मंडल के अच्युतापुरम स्टेज से रुकनी असेंबली एम नागेश्वर राव की जेर क़ियादत एक भारी रैली निकाली गई, जिसमें आश्वारावपेट हल्के से ताल्लुक रखने वाले BRS कायदीन कारकुनों की कसी तादाद ने शिरकत की। इस मौके पर रुकनी असेंबली एम नागेश्वर राव ने एक बड़ी तादाद के साथ आश्वारावपेट मंडल का दौरा करके मुख्तलिफ तरक्याती कामों का इफ्तिताह किया। टप्पा चबूतरा पुलिस स्टेशन के हदूद में 2 नामालूम नकाबपोश अफराद की जानिब से एक कार पर हमला करने का वाकया पेश आया। तफसीलात के मुताबिक महावीर नगर से ताल्लुक रखने वाले मुबशिर जो अपनी कार में सवार होकर जा रहे थे कि 2 नामालूम नकाबपोशों ने बाइक पर आकर कार पर हमला करके फरार हो गए। पुलिस टप्पा चबूतरा ने मुतासिरा की शिकायत पर एक मुकदमा दर्ज करके CCTV फुटेज की बुनियाद पर तहकीकात का आगाज किया। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मोहम्मद मुबशिर हुसैन है, महावीर नगर कॉलोनी से मैं रहता हूँ। कल रात 2-2:30 बजे 3 बजे के दरमियान 2 नामालूम शख्स मेरी गाड़ी पर आकर हमला करे। एक बार नहीं 2 बार हमला करे 30 सेकंड्स वेट करके, जिस पे मैं गाड़ी में नहीं था। अगर मैं गाड़ी पे रहता तो मेरे पर हमला होता था। मैंने ये कंप्लेन टप्पा चबूतरा पुलिस में जाकर कर दी है। और ये जो शख्स आए थे, ये लोग फेस पे मफलर बन के गाड़ी का नंबर फ्रंट एंड बैक हाइड करके छुपा के करके आए। ये पूरा प्री प्लान है। तो मैं रिक्वेस्ट कर रहा हूँ, नामालूम शख्स है ये, मैं रिक्वेस्ट कर रहा हूँ तेलंगाना पुलिस से, ये जो भी है नामालूम शख्स से तहकीकात करके जल्द से जल्द मुझे कार्रवाई करिए। मलकाजगिरी के अनंत सरस्वती नगर में नई तामीरशुदा CC रोड पर सवारी न करने कॉलोनी के एक बाशिंदे रविंदर बाबू ने इसी कॉलोनी से ताल्लुक रखने वाले ओ नवीन नामी शख्स ने न सिर्फ रविंदर बाबू के घर जाकर झगड़ा किया बल्कि इसके साथ मारपीट भी की। पुलिस मलकाजगिरी ने CCTV फुटेज की बुनियाद पर इस सिलसिले में एक मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया। నా పేరు కొండేశ్. ఈయన రోజు అటు మళ్ళీ నీళ్ళు కొట్టుకుంటూ ఉన్నాడు. కొడుతూ ఉంటే ఆ అబ్బాయి బండి వేసుకొని వస్తున్నాడు కప్పుడు. ఇది రాత్రి వేసారు కదా, రోడ్డు ఖరాబ్ అవుతుంది, నువ్వు అట్లా రోడ్డు మీద రావద్దు, పక్కన వెళ్ళొచ్చు కదా అని ఏమన్నాడు.
అనేటానికి ఆయన ఏమన్నాడు, ఇక నేను వినలా. ఈయన ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, నేను వినలా. అప్పుడు వీళ్ళు వాళ్ళు అరుచుకొని కింద గొడవలు జరుగుతుంటారు. నేను అప్పుడు దిగి కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత అందరం ఒక దగ్గర పక్కని మీటోళ్ళని మనం గొడవలు పెట్టుకోవద్దు అట్లా. నిన్న మా స్ట్రీట్లో పెద్ద ఫైట్ జరిగింది. యాక్చువల్గా ఫైట్ మొత్తం ఏంటో నాకు అంత క్లియర్గా చూడలేదు. బట్ కొట్టుకున్నారని నేను మధ్యలో ఆపడానికి ట్రై చేశాను. సో ఒక 15-20 మినిట్స్ దాకా అయింది అది. వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు చాలా. అంత భాగ్యలక్ష్మి, మేము 88 నుంచి ఇక్కడ ఉన్నాము ఈ అనంత సరస్వతి నగర్లో. గత 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఈ 2010 నుంచి నా కార్ వాష్ ఉపాధి పెట్టుకున్నాను నేను. 2010 నుంచి నా కార్ వాష్ ఉపాధి పెట్టుకున్నాను నేను. సో అప్పటి నుంచి సీసీ రోడ్ వర్క్ వల్ల ఒక నెల నుంచి వర్క్ నడవట్లేదు. సో ఈ నిన్న 30వ తారీఖు రోజు ఈ సిమెంట్ రోడ్ వేశారు మా షాప్ ముంగట. దాన్ని మేము ఉదయం క్యూరింగ్ చేసుకుంటుంటే ఒక ఆయన వచ్చి సీసీ రోడ్ పాడు చేస్తున్నావు, ఎందుకు ఇట్లా నడుస్తున్నావు అంటే వల్గర్గా మాట్లాడాడు. ఎవరు రంజపడక ఇక్కడ క్యూరింగ్ చేయడానికి అనేది వల్గర్గా మాట్లాడాడు. సో దాన్ని వేసి నాకు చాలా ఇదిగా అవమానంగా మాట్లాడి కొట్టడానికి కూడా వచ్చాడు. ఇదిలో ఈమె కూడా చాలా అవమానం జరిగింది. తను వెళ్ళి వాళ్ళ తండ్రిని తీసుకుని వచ్చి చాలా ఇదిగా నా మీద దాడి చేయబోయారు. సో మాకు కొంచెం బాధ అనిపించి మేము కంప్లైంట్ పెట్టాము. 100 కంప్లైంట్. ఆ అబ్బాయి వయసు रुकन असम्बली कुकटपल्ली एम कृष्णा राव ने अल्लाहपुर कॉर्पोरेटर सबिया गौसुद्दीन के हमरा अल्लाहपुर डिवीजन में पैदल दौरा करके अवामी मसाइल का जायजा लिया। इस दौरान रुकन असम्बली एम कृष्णा राव ने घर घर पहुंचकर अवामी से मुलाकात करके इन्हें दरपेश मसाइल से वाकिफियत हासिल की। इस मौके पर रुकन असम्बली ने राजीव गांधी नगर में बस्ती के लीडर सैयद रियाज के हमरा अवामी मसाइल का भी जायजा लिया। सैयद रियाज ने मेहमानों की शालपोशी और गुलपोशी भी की। इस दौरान सफदर नगर में बस्ती लीडर मोहम्मद अब्दुल हमीद ने भी अवाम को दरपेश मसाइल से वाकिफियत करवाया और मेहमानों का इस्तकबाल किया। इस तरह से यूसुफ नगर में मोहम्मद महबूब और नागराज के हमरा यूसुफ नगर बस्ती की अवाम को दरपेश मसाइल से वाकिफियत हासिल की। इस मौके पर मुकामी अवाम ने अल्लाहपुर डिवीजन में तरक्याती कामों की अंजाम दही पर वज़ीर आला KCR, मुकामी रुकन असम्बली और कॉर्पोरेटर से इज़हार तशक्कुर किया। इस मौके पर मोहम्मद महबूब ने तमाम बच्चों में पेंसिल और किताबें तकसीम की। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज कुकटपल्ली हल्के के अल्लाहपुर डिवीज़न में राजीव गांधी नगर, सफदर नगर और यूसुफ नगर, ये 3 एरियाज़ में MLA माधवराम कृष्णा राव साहब का पैदल दौरा यहाँ पर था। ये इन 3 बस्तियों में गुज़रे हुए 9 सालों से काफ़ी डेवलपमेंट हुआ है। गुज़रे हुए 9 साल से पहले यहाँ पर वाटर लाइंस का प्रॉब्लम, ड्रेनेज सिस्टम का प्रॉब्लम और रोड्स ये सभी नहीं रहने की वजह से यहाँ की पब्लिक काफ़ी परेशान हुआ करती थी। ये एरियाज़ कम से कम 30 साल से ये बस्तियाँ बस चुके हैं, लेकिन यहाँ पर कोई फैसिलिटी नहीं थी। जनाब माधवराम कृष्णा राव साहब के आने के बाद इन 9 सालों में यहाँ इन एरियाज़ का पूरा तरीक़े से ये एरियाज़ काफ़ी तब्दील हुए हैं। आज यहाँ पर वाटर लाइंस, ड्रेनेज सिस्टम और रोड्स पूरे। बहादुरपुरा पुलिस ने मुसद्दिक़ इत्तला पर पाकिस्तानी शहरी को गिरफ्तार कर लिया है। तफसीलात के मुताबिक 24 साला फैज मोहम्मद नामी पाकिस्तानी शहरी जो नवंबर 2022 के महीने में नेपाल खटमंडू बॉर्डर के जरिए गैर कानूनी तौर पर हिंदुस्तान में दाखिल हुआ था। मुतालिका हुक्काम के वीजा के बगैर वो हैदराबाद के NM गुड़ा किशन बाग में गैर कानूनी तौर पर क़याम पज़ीर था। पुलिस ने इसके कब्जे से पाकिस्तानी पासपोर्ट और दीगर दस्तावेजात जब्त कर लिए। आदाब। कल बहादुरपुरा पुलिस ने एक शख्सियत को पकड़ा था, वो पाकिस्तानी नेशनल फयाज बोल के बंदा था। हमारे इन्फॉर्मेशन पे उनको बस रेड किया था, तो उनसे पूछताछ किया
तो वो कोई लीगल डॉक्यूमेंट्स, बिना लीगल डॉक्यूमेंट्स का यहाँ पे इंडिया पे रह रहा था। ना वो उनका पास वीज़ा था, ना उनका पासपोर्ट भी जो पाकिस्तानी पासपोर्ट है वो भी एक्सपायर हो चुका था। मैंने पूछताछ किया तो पता चला है बंदा जो 2018 से जो पाकिस्तानी नेशनल स्वात रीजन गए थे वो 18 से शारजा पे काम कर रहा था। 2019 पे नेहा फातिमा बोल के एक लेडी जो यहाँ का है उनसे रिलेशनशिप पे था और शादी किया था और एक बच्चा भी हुआ। और जैसे लड़की अपने वापस आ गया, लड़की से मिलने के लिए और बच्चे को देखने के लिए ये भी इंडिया आने की कोशिश किया था। उसके लिए उनका सास ससुर का हेल्प लेके थ्रू काठमांडू, दुबई से काठमांडू से फ्लाइट आया था। काठमांडू से बाई लैंड बॉर्डर इंडिया पे एंटर हुआ और वहाँ से ट्रेन लेके हैदराबाद आया था। इस सेंटर उसके पास जो हम लोग बरामद किया था इस्लाम, उसका पासपोर्ट जो एक्सपायर हो गया, उसका पासपोर्ट, पाकिस्तान नेशनल आईडी कार्ड, बर्थ सर्टिफिकेट, फ्लाइट टिकट्स और बोर्डिंग पास जिससे वो दुबई से काठमांडू आया। उसके बाद जो होटल पे रुका था नेपाल में उसका भी ओयो बुकिंग और रेलवे टिकट्स जिससे वो या काठमांडू माने इंडिया में ट्रैवल किया हैदराबाद पहुंचने के लिए, सारे हम लोग रिकवर किया था। ये पूरा ऑपरेशन जो है एडिशनल डीसीपी साउथ जोन जहांगीर के सुपरविजन पे एसीपी फलकनामा सुधाकर और इंस्पेक्टर बहादुरपुरा अनिल कुमार और उनका स्टाफ किया था। उनको सबको बधाईबाद दे रहे हैं और साथ साथ सभी मित्रों को, मीडिया मित्रों के द्वारा सभी लोगों को ये हम लोग अपील कर रहे हैं, कोई भी इलीगल तरीके से इंडिया पे रह रहे हैं तो आप प्लीज़ इंटीमेशन कर दीजिए, पास ऑन कर दीजिए तो उनके ऊपर तुरंत एक्शन हो। थैंक यू। तेलंगाना एक्सप्रेस में वक्त तो चला है ब्रेक का, ब्रेक के बाद भी जारी रहेगा खबरों का सिलसिला।